హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా రైల్వే ఎగ్జామ్స్ కోసం. సో అందులో 8th క్లాస్ వచ్చేసి మనకి నూతన పార్లమెంట్ భవనం గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఓల్డ్ పార్లమెంట్ భవనం గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే 2023లోనే దీన్ని ఇనాగ్యురేట్ చేశారు అండ్ ఇది ప్రెస్టీజియస్గానే కట్టడం జరిగింది కనుక ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. సో ఒకసారి చూద్దాం మనం కరెంట్ అఫైర్స్. మీరు ఇది ఫస్ట్ టైం మీరు ఈ వీడియో కనుక చూస్తే ఫస్ట్ నుండి స్టార్ట్ చేయండి. 18వ లోక్సభ విశేషాలు, కేంద్ర మంత్రి పదవులు, క్రికెట్లోని అన్ని టోర్నమెంట్స్ నేర్చుకోండి, లిటరేచర్ అవార్డ్స్లో అన్నీ నేర్చుకోండి, ఆస్కార్ అవార్డ్స్ నేర్చుకోండి, నోబెల్ ప్రైజెస్ నేర్చుకోండి, భారతరత్న నేర్చుకోండి, దెన్ ప్రీవియస్ క్లాస్ చంద్రయాన్ నేర్చుకోండి అండ్ ప్రజెంట్ క్లాస్ నూతన పార్లమెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఫెస్టివల్ ఆఫర్ ఇక అయిపోతూ ఉంది కనుక మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకునే ముందు 2-3 డేస్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, నచ్చితే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ ఉండదు, తెలుగులోనే ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయి ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళకి ఇంకా కొద్ది పెండింగ్ ఉన్నాయి. సో ఎన్టీపీసీ గ్రూప్ డి కోసం కేవలం 300 రూపీస్కి అందించడం జరుగుతాం. సో మీరు నా క్లాసెస్ చూడండి యూట్యూబ్లో, రైల్వేకి ఏం అవసరమో అవి మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఏం అవసరం అవి మాత్రమే ఉండడం జరుగుతుంది. సో కమింగ్ టు ద క్లాస్, నూతన పార్లమెంట్ భవనం. సో దీన్ని నవ సంసద్ భవన్ అని పిలుస్తూ ఉంటారు. ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. నవ సంసద్ భవన్, నూతన పార్లమెంట్ భవన్ అని ఏమని పిలుస్తారు, నవ సంసద్ భవన్. సో దీన్ని సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా న్యూఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఏ ప్రాజెక్టులో భాగంగా? సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా. ఇది సంసద్ మార్గ్ ఫ్లాట్ నెంబర్ 118లో ఉంది. సో ఇది కట్టడానికి గల కారణం ఏంటి అంటే, మనకు ప్రీవియస్ ఉన్న పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ప్రస్తుత అవసరాలకు తగినట్టు లేదు అనే ఆలోచనతోనైతే దీన్ని కట్టడం జరిగింది. చాలా తక్కువ కాలంలోనే నిర్మించడం కూడా జరిగింది. సో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్ను సెప్టెంబర్ 2019న భారత ప్రభుత్వం రూపొందించింది. సో ఇది చూడండి, సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఏ ప్రాజెక్టులో భాగంగానే ఎగ్జామినర్ అడుగుతాడు. అండ్ దీని యొక్క మెయిన్ కాంట్రాక్టర్ వచ్చేసి టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. టాటా వాళ్ళు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ ద్వారా 862 కోట్లకి అగ్రిమెంట్ అయితే జరిగింది. బట్ లాస్ట్కి కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల 970 చేంజ్ ఏమో వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లని ఏం అడిగారు ఎగ్జామినర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్కి అహ్మదాబాద్కి చెందిన హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్కిటెక్చర్ పనిని, డిజైనింగ్ పనిని అయితే గెలుచుకుంది. ఏ కంపెనీ? హెచ్సిపి. అండ్ 2020 డిసెంబర్ 10న భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. 2022 జూలై 11న నరేంద్ర మోదీ గారు ఆ కొత్త పార్లమెంట్ భవనంపై మనకి జాతీయ చిహ్నమైన ఏదైతే లయన్ సింబల్ ఉంటుంది కదా, అవి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. అండ్ ఇక్కడ 2023 మే 28న మోదీ గారు నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డేట్స్ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అండ్ మెయిన్ వచ్చేసి వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరు? టాటా. ఆర్కిటెక్చర్ డిజైనింగ్కి సంబంధించిన కంపెనీ ఏంది? హెచ్సిపి. ఏ ప్రాజెక్టులో భాగంగా? సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా. ఏంటిది భవనం పేరు? ఏంటి? నవ సంసద్ భవన్. ఇవి గుర్తుంచుకోవాలి. సో దీని గురించి ఒకసారి మనం డీప్గా వెళ్ళిపోతే, వాస్తుశిల్పి వచ్చేసి బిమల్ పటేల్, ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రధాన కాంట్రాక్టర్ టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్. భవనం యొక్క ఏరియా 16 ఎకరాల్లో 16 ఎకరాల్లో నిర్మితమైనది. మొత్తం 4 ఫ్లోర్స్లో నిర్మించారు. త్రిభుజాకారంలో ఉంటుంది. మనం థంబ్నెయిల్ మీద కనుక చూస్తే మనకు కనిపిస్తుంది. మొత్తం వైశాల్యం వచ్చేసి 64,500 చదరపు మీటర్లు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, వాస్తుశిల్పి నుండి మొత్తం వైశాల్యం వరకు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కిందిది కూడా వెరీ ఇంపార్టెంట్. సో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఫ్రీయే కదా లైక్. ఓకే, సో ఈ నిర్మాణానికి మొత్తం 2 సంవత్సరాల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. 2 years 5 months 18 days. సో మొదటగా 862 అనుకున్నప్పుడు 971 crores అయితే చేరింది. సీటింగ్ సామర్థ్యం 1272. అడిగే అవకాశం ఉంది. లోక్సభలో 888, రాజ్యసభలో 384. లోక్సభలో 888, రాజ్యసభలో 384. అండ్ ఉమ్మడి సమావేశాలు జరిగినప్పుడు లోక్సభలోనే 1272 మంది సభ్యులు కూర్చోవడానికి క్యాపబిలిటీ అయితే ఉంది. ఓకే,
సో అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. లోక్సభలో కూర్చొని పైన మనం సీట్లలో కూర్చొని పైకి చూసినప్పుడు టాప్కి పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో డిజైనింగ్ అయితే ఉంటుంది. రాజ్యసభలో కూర్చొని పైకి చూస్తే విరబూసిన లోటస్ కమలం రూపంలో కనిపిస్తుంది. మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో లోక్సభ అన్నప్పుడు నెమలి గుర్తుకు రావాలి, రాజ్యసభ అన్నప్పుడు కమలం గుర్తుకు రావాలి. సో ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే ఆ ఆవరణలో మర్రి చెట్టును కూడా నాటడం జరిగింది. అండ్ వీటి యొక్క 3 ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ అనే ద్వారాలు పెట్టారు. జ్ఞాన, శక్తి, కర్మ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్కి చెందిన ధోల్పూర్ రాళ్ళను వాడారు. ఎక్కడి రాళ్ళని అడిగే అవకాశం ఉంటే రాజస్థాన్కి చెందిన ధోల్పూర్ రాళ్ళను. అండ్ భవనంలో గ్రీన్ ఎనర్జీ వాడారు, 30% దాకా విద్యుత్ ఆదా అవ్వడం కోసం. సో అదేవిధంగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు మనం అనుకున్నాం కదా మన జాతీయ చిహ్నం అని. కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం 4 సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తు అయితే ఉంది. 6.5 మీటర్ల ఎత్తు ఉంది. అదేవిధంగా మనం ఇనాగ్రేషన్ టైంలో ఆ స్పీకర్ పక్కన ఒక స్టిక్ లాంటిది పెట్టడం జరిగింది. సో దాని గురించి కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా దాని గురించి అడిగే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది అప్పటి వరకు మనకు తెలియదు. ఇదేంటో కొత్తగా ఇది పెట్టారు, ఏంది స్టిక్ ఏదో రాజదండన టైప్ అన్నట్టు మనకి కొద్దిగా ఎక్కువ న్యూస్లో ఫోకస్ అయింది. సో దాని మీద ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సెంగోల్ అంటారు ఆ స్టిక్ని. సెంగోల్ అంటే తమిళంలో ధర్మం అని అర్థము. ఇది ఒక రాజదండం. దీన్ని లోక్సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించారు. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ పూర్తి చేసిన సందర్భంగా 75 రూపీస్ కాయిన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సెంగోల్ ఎక్కడి నుండి వచ్చిందంటే చోళ రాజులు ఇలానే చేసేవాళ్ళట. ఏ విధంగా ఒక రాజు మరో రాజుకి అధికారక బదిలీ ఇచ్చినప్పుడు గుర్తుగా ఈ సెంగోల్ని అయితే అందించేవారంట. 1947 ఆగస్టు 14 బ్రిటిష్ వారి నుంచి అధికారిక బదిలీకి సూచనగా జవహర్లాల్ నెహ్రూ లార్డ్ మౌంట్ బాటన్ నుండి ఈ సెంగోల్ని తీసుకోవడం జరిగింది. సో సి రాజగోపాలాచారి మొదటి చివరి స్వతంత్ర భారతీయ గవర్నర్ జనరల్ ఈ ఆచారాన్ని ప్రతిపాదించారు. సో ఏ విధంగా అంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, పోయేటప్పుడు మరి ఏదన్నా సింబాలిక్ ఏదన్నా ఇస్తారా అంటే ఇది ఒకటి చేతిలో పెట్టిల్లు అన్నట్టుగా ఇక మేము అప్పచెప్తున్నామని. ఓకేనా. ఈ సెంగోల్ను ఎవరు తయారు చేశారు అనే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సెంగోల్ను తిరువాడదురై ఆధీన మఠం ఆదేశాలతో చెన్నైలోని ఉమ్మిడి బంగారు శెట్టి జ్యువెలర్స్, గుర్తుపెట్టుకోండి, ఉమ్మిడి బంగారు శెట్టి జ్యువెలర్స్, ఉమ్మిడి ఎదిరాజులు మరియు ఉమ్మిడి సుధాకర్ అనే 2 సోదరులు దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే. సో దీనిపై ఒక నంది ఉంటుంది, 5 అడుగుల పొడవు ఉంటుంది. ఇదివరకు ఇది గుజరాత్ మ్యూజియంలో ఉండదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక ఆ తర్వాత ఢిల్లీ మ్యూజియంకి మార్చాడు. ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ పక్కన ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక పాత పార్లమెంట్ భవనం గురించి కూడా ఒకసారి చూస్తే సంసద్ భవనం అంటాం. సంసద్ భవన్ హెర్బర్ట్ బేకర్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ డిజైన్ రూపొందించారు. ఎవరండి? హెర్బర్ట్ బేకర్. 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించడం జరిగింది. 6 ఎకరాల్లో పాత పార్లమెంట్ భవనం కలదు. పాత భవనం ఓన్లీ 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఈ భవనానికి 5 సంవత్సరాల 11 నెలల 6 రోజుల సమయం పట్టింది. సో మొత్తం వైశాల్యం 24,281 చదరపు మీటర్లు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదానికి దగ్గర 1/3 పోర్షన్ అది. ఓకే. సో నిర్మాణ ఖర్చు అప్పట్లో 83 లక్షలు. ఇది వృత్తాకారంలో ఉంటుంది. మనం చాలా సినిమాలలో చూపిస్తాం, అంటే అలాంటి సెట్టింగ్ చూపిస్తూ ఉంటాం. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్ట్గా ఈ మనకి ఇది ఉందిగా ఇట్లా ఓకేనా. సో ఇది 257. సో పాత లోక్సభలో కూర్చునేందుకున్న సీట్ల సంఖ్య 552, రాజ్యసభలో 250. ప్రస్తుతం అయితే దీన్ని మ్యూజియంగా మార్చున్నారు. దానికి సంబంధించిన అన్నీ కూడా మ్యూజియం లాగా చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామినర్ డెఫినెట్లీ ఫోకస్ చేస్తాడు అని ఖచ్చితంగా. ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది కనుక ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆఫర్ అయిపోతూ ఉంది కనుక ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.